అందరికీ నమస్కారం అండి. అరుపడై వీడు పళని దండాయుధ పాణిస్వామి పార్వతీనందన సుబ్రహ్మణ్య శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క 6 ప్రఖ్యాతమైన క్షేత్రాలలో 4వదైన పళని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ పళని క్షేత్రము తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రాలలో చాలా మహిమాన్వితమైన దివ్యక్షేత్రం పళని. ఇప్పుడు ఉన్న దేవాలయము క్రీస్తు శకము 7వ శతాబ్దంలో కేరళ రాజైన చీమాన్ పెరుమాళ్ నిర్మించారు. తరువాత పాండ్యుల కాలంలో ఈ దేవాలయము ఇంకా అభివృద్ధి చెందింది. ఇక్కడ స్వామివారిని దండాయుధపాణి అనే నామంతో కొలుస్తారు. తమిళులు ఈయనను పళనిమురుగా కీర్తిస్తారు. ఈ క్షేత్రము చాలా పురాతనమైంది. స్వామివారి చేతిలో ఒక దండం పట్టుకొని కౌపీనధారి అయి ఉక్తకేశుడే నిలబడి చిరునవ్వులొలికిస్తూ ఉంటాడు. అదే స్వరూపము భగవాన్ శ్రీ రమణ మహర్షిది. భగవాన్ రమణులు సుబ్రహ్మణ్య అవతారము అని పెద్దలు చెప్తారు. ఇక్కడ స్వామివారు కేవలము కౌపీనంతో కనపడడంలో అంతరార్థము నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో అని మనకు సందేశం ఇస్తున్నారు అని అర్థము. ఈ పళని క్షేత్రము జ్ఞానం ఇచ్చే క్షేత్రము. ఇక్కడ ప్రఖ్యాతమైనది కావిడి ఉత్సవము. పళని మందిరంలో గర్భగుడిలోని స్వామివారి మూర్తి నవపాషాణాలతో చేయబడి ఉంది. ఇలాంటి విగ్రహము ప్రపంచంలో ఇంకెక్కడా కూడా లేదు. ఈ మూర్తిని సిద్ధభోగార్ అనే మహర్షి చేశాడు. 9 రకాల విషపూరిత పదార్థాలతో వీటినే నవపాషాణాలు అంటారు. వీటితో ఈ విగ్రహాన్ని తయారు చేయటం జరిగింది. పూర్వకాలంలో ఇక్కడ పళనిస్వామి వారి మూర్తిలో వెనకవైపు భాగం నుంచి కొంత విభూది తీసి కుష్ఠరోగం ఉన్నవారికి ప్రసాదంగా ఇచ్చినట్లయితే వెంటనే ఆ రోగం పోయేదని పెద్దలు చెప్తారు. అలా ఇవ్వగా ఇవ్వగా స్వామివారి తొడభాగం బాగా అరిగిపోవడంతో అలా ఇవ్వడం మానేశారు. ఇప్పటికీ స్వామివారిని వెనక నుంచి చూసినట్లయితే ఇది కనపడుతుంది. కానీ మనకి సాధారణంగా ఆ అవకాశం కుదరదు. ఇక్కడ స్వామివారిని కులం దైవలం బాలసుబ్రహ్మణ్యన్ షణ్ముగన్ దేవసేనాపతి స్వామినాథన్ వల్లిమణలన్ పళని అండవార్ కురింజి అండవార్ సేవర్ కొడియాన్ మొదలైన ఎన్నో నామాలతో కొలుస్తూ ఉంటారు. ఇక్కడ పళనిలో కొండపైకి ఎక్కటానికి 2 మార్గాలుంటాయి. ఒకటి ఓపిక ఉన్నవారు వెళ్ళటానికి మెట్ల మార్గము, మెట్లు కాకుండా రోప్వే లాంటి చిన్న రైలు సౌకర్యం కూడా ఉంది. దీనికి టికెట్టు 50 రూపాయలు. ఒకసారి వెళ్ళటానికి బాగుంటుంది. ఓపిక లేకపోతే ప్రతిసారి దాంట్లోనే వెళ్ళొచ్చు. ఇక ఈ పళని క్షేత్ర స్థల పురాణం గురించి తెలుసుకోవాలంటే పూర్వము విఘ్నాలకు అధిపతిని ఎవరిని చేయాలి అని పార్వతీ పరమేశ్వర్లు ఒకరోజు బుద్ధ వినాయకుడిని చిన్ని సుబ్రహ్మణ్యుడిని పిలిచి భూలోకం చుట్టి అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసి రమ్మని చెప్తారు. అలా వచ్చిన వారికి విఘ్నాలకు అధిపతిని చేస్తాము అని శంకరుడు చెప్తే అప్పుడు పెద్దవాడైన వినాయకుడు యుక్తితో ఆది దంపతులు తన తల్లిదండ్రులు అయిన ఉమామహేశ్వర్ల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తాడు. ఇక బుద్ధి షణ్ముఖుడు నెమలి వాహనం ఎక్కి భూలోకం చుట్టి రావడానికి బయలుదేరతాడు. కానీ వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణాలు చేయటంతో సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యం లభిస్తుందని తెలుసుకొని కైలాసంలోనే ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు. దీనితో సుబ్రహ్మణ్యుడు ఏ క్షేత్రానికి వెళ్ళినా అప్పటికే అక్కడ లంబోదరుడు వెనుతిరిగి వస్తూ కనపడతాడు. కార్తికేయుడు శివకుటుంబంలో చాలా చిన్నవాడు. దానితో ఆయన చిన్నమొహం చేసుకొని కైలాసాన్ని వదిలి భూలోకానికి వచ్చి ఒక కొండ మీద నివాసం ఉంటాడు. ఏ తల్లిదండ్రులకైనా పిల్లవాడు అలిగితే బెంగగా ఉంటుంది కదా. దాంతో చిన్నవాడు శివపార్వతుల ఇద్దరి అనురాగాల కలపోత. గారాల బిడ్డ కార్తికేయుడు అలా వెళ్ళిపోతే చూస్తూ ఉండలేరు కదా. శివపార్వతులు ఇద్దరూ షణ్ముఖుణ్ణి బుజ్జగించటం కోసం భూలోకంలో ఉన్న సుబ్రహ్మణ్యుడు ఉన్న కొండకి చేరుకుంటారు. ఆ కొండ ప్రాంతాన్ని తిరు అవినంకడి అని పిలుస్తారు. పరమేశ్వరుడు ప్రేమతో సుబ్రహ్మణ్యుడిని ఎత్తుకొని నువ్వే సకల జ్ఞాన ఫలానివిరా నాన్న అని ఊరడిస్తాడు. దాంతో ప్రసన్నుడైన సుబ్రహ్మణ్యుడు ఎప్పటికీ శాశ్వతంగా ఆ కొండపైనే ఉంటానని అభయం ఇస్తాడు. సుబ్రహ్మణ్య క్షేత్రాలలో జరిగే కావడి ఉత్సవము ముందుగా పళనిలోనే ప్రారంభమైంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క గొప్ప శిష్యులలో అగస్త్య మహాముని ఒకడు. అగస్త్య మహాముని స్వామివారి దగ్గర నుంచి సకల జ్ఞానాన్ని పొందుతాడు. అగస్త్య మహర్షికి ద్రవిడ వ్యాకరణాన్ని సుబ్రహ్మణ్య స్వామి వారే నేర్పారు. పూర్వము దేవదానవ యుద్ధంలో చాలామంది దానవులు నిహతులైపోతారు. కానీ అందులో ఇడుంబన్ అనే రాక్షసుడు మాత్రము అగస్త్య మహర్షి పాదాలు పట్టుకుంటాడు. దాంతో అగస్త్యుడు సంతోషించి వీడిలో మిగిలిన రాక్షస భావాలు తొలగించాలి అనుకుంటాడు. సాధారణంగా ఎవరైనా పెద్దలు తన వల్ల కాని పని ఉంటే గురువుకు అప్పచెప్తారు.
వీడు రాక్షసుడు కదా అని సంహరించడం కాదు, వీడిలో ఉన్న రాక్షస గుణాలు తీసేయాలి అని తలచి, లోకంలో ఆదిగురువైన శంకరుడు ఉండేది కైలాసంలో కదా, ముందుగా వీడిని అక్కడికి పంపిద్దాము అనుకుంటాడు. ఇడుంబుడిని పిలిచి, కైలాసం నుండి 2 కొండలు తెద్దామని చాలా కాలం నుంచి అనుకుంటున్నాను. వాటిని శివగిరి, శక్తిగిరి అంటారు. నువ్వు వెళ్ళి ఆ 2 కొండలను ఒక కావిడిలో పెట్టుకొని నేను ఉన్న చోటికి తీసుకురా అని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే ఇడుంబుడు కైలాసం వెళ్ళి ఆ 2 కొండలను కావిడిలో పెట్టుకుని బయలుదేరతాడు. అప్పుడు శంకరుడు రాక్షసుడి యొక్క అసురత్వం పోగొట్టటము సుబ్రహ్మణ్యుడు చేస్తాడులే అనుకుని ఇడుంబుడిని వెళ్ళనిస్తారు. ఇక్కడ స్వామి పళని కొండ మీద చిన్నపిల్లవాడుగా ఉన్నాడు. ఇడుంబుడి దారిలో వస్తూ ఉండగా సరిగ్గా పళని దగ్గరకు వచ్చేసరికి ఆ కొండలు మొయ్యలేక ఆయాసం వచ్చి కొద్దిసేపు కింద పెట్టి సేద తీరుతాడు. కానీ మళ్ళీ కావిడి ఎత్తుకుందామని ఎంత ప్రయత్నం చేసినా 2 వైపులా బరువు సమానంగా ఉండేలా సర్దుదామని చూస్తే ఒకవైపు ఎక్కువ బరువు, ఇంకోవైపు తేలిక అవుతుంది.